ప్రతి ఏటా దాదాపు 2 లక్షల మంది పైచీలకు విద్యార్థులు డిగ్రీలు, పీజీలు, ఎంబీఏ సర్టిఫికేట్లు పట్టుకొని వీధుల్లోకి వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి మాత్రం జగన్ ప్రభుత్వం ఎక్కడా కూడా కల్పించడం లేదు. ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళం, ఈ రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళం, ఈ రాష్ట్రంలోనే ఉద్యోగం చేసేటువంటి హక్కు మాకు లేదా? ఉన్న పరిశ్రమలే తరిమేస్తున్న ఈ పరిస్థితుల్లో కొత్త పరిశ్రమలు ఏం తెచ్చారా అని చెప్పని మన అసెంబ్లీలో చర్చ జరిగితే అప్పడాల పరిశ్రమలు తెచ్చాం, కోడిగుడ్లు పరిశ్రమలు తెచ్చాం, పచ్చళ్ళ పరిశ్రమలు తెచ్చాం అని మాట్లాడుతున్నారు. వీటి వల్ల యువతకు ఏం ఉపయోగం ఉంటుంది? ఒక 5,000 రూపాయలు ఉద్యోగం ఇచ్చి ఏదో దొడ్లో దూడను కట్టేసినట్టు యువతను కట్టేసి వాళ్ళ పార్టీకే పని చేయించుకోవాలి అని చెప్పన్న దురుద్దేశంతో రాష్ట్రంలో ఎటువంటి కంపెనీలని రానివ్వకుండా ఈ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందనే చెప్పాలి. రిటైర్మెంట్ అయితే ఆ పోస్టులన్నింటిని భర్తీ చేయాలి. భర్తీ చేయడాలంటే రిటైర్ అయిన వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళని ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళని అలాగే కొనసాగిస్తే రేపు వచ్చిన ప్రభుత్వాలు వస్తే వాళ్ళు చూసుకుంటారని చెప్పేసి ఈరోజు యువతని జగన్మోహన్ రెడ్డి నమ్మించి గొంతు కోసాడు అనేది మేము భావిస్తున్నాం. రాజధాని ఏదైనా ఒకే ప్రాంతాల్లో ఉంటే వాళ్ళకి కొన్ని రాయితీలు ఉంటాయి కాబట్టి అక్కడ పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు. రాజధాని ఎక్కడో చెప్పకుండా 3 ప్రాంతాలు రాజధాని అంటే అక్కడ ఏ రాయితీ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు, దానికి తోడు ఏ ఉద్యోగాలు రావు. దీంతో యువత చాలా కోపంగా ఉన్నారు ప్రభుత్వం మీద. రానున్న ఎన్నికల్లో యువత అంతా కూడా బుద్ధి చెప్తారు.